శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసార కార్యక్రమ శ్రోతలకి స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాలలో వేదాలలో ఉండేటటువంటి అనేక తత్వాలను గురించినటువంటి విచారణ, ఒక్కొక్క మంత్రంలో ఆయా దేవతల యొక్క స్వస్వరూపాలు, ఇంకా ఆ దేవత యొక్క అనుగ్రహాలు మానవులకు ఏ రకంగా లభిస్తాయో అటువంటి విశేషాలన్నిటిని కూడా మనం మాట్లాడుతున్నాం. సర్వసాధారణంగా ఏ పని మనం చేయాలన్నా, అంటే ఏ శుభకార్యాన్ని మనం చేయటానికి పూనుకున్నప్పటికీ కూడా అందరూ కూడా స్నానం చేసి శుద్ధిని పొంది పవిత్రులై ఆ తర్వాత పవిత్రమైనటువంటి కార్యక్రమానికి వాళ్ళు చేయటానికి పూనుకుంటారు. అంటే అన్నింటికంటే స్నానం మొట్టమొదట్లో ప్రథమంగా మనకు కనపడుతోందన్నమాట. కానీ ఈ స్నానాన్ని గురించినటువంటి విచారణ వేదాల్లో ఎక్కువగా కనపడుతోందండి. ఎందుకంటే ఈ స్నానం నదీ స్నానం చేయొచ్చు, లేకపోతే ఇంకా సరస్సులు, తటాకాలు ఇలాంటివి ఉంటాయి, వాటిల్లోనూ మనం స్నానం చేయొచ్చు. కానీ ఈ స్నానం అనేటటువంటిది శారీరకంగా, సహజంగా ఈ శరీరంతో ఆ జలంలో మునుగుతాం మనం, కాబట్టి శారీరకమైనటువంటి శుద్ధిని ఇస్తుంది అని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళు చెప్పేటి ఎటువంటిదంటే క్రమంగా మానసికమైనటువంటి శుద్ధిని కూడాను ఇది సంపాదిస్తుంది, ఇంద్రియములకు సంబంధించినటువంటి శుద్ధిని కూడా సంపాదిస్తుంది అని త్రికరణ శుద్ధి అంటాం మనం. కాయికంగా, వాచికంగా, మానసికంగా అన్ని రకములైనటువంటి శుద్ధులు మనకు కావాలి. ఒక పుణ్యకర్మను ఆచరించేవాడు పవిత్రుడు అనే అంటాము, దానికి కావాల్సినటువంటి విధానం అవన్నీ కూడాను ఈ స్నానం వల్ల సిద్ధిస్తాయి అని వేదాలలో చాలా చోట్ల ఈ స్నానాన్ని గురించినటువంటి విచారణ చాలా ఎక్కువగా కనపడుతోంది. పైగా ఈ స్నానం దగ్గర అనేకమైనటువంటి మంత్రాలు, ప్రోక్షణకు సంబంధించినటువంటి మంత్రాలు, నదీ స్నానాల్లో మునిగి స్నానం చేసేటప్పుడు చేసేటటువంటి మంత్రాలు, అనేక రకములైనటువంటి మంత్రాలండి. అఘమర్షణ సూక్తం అని ఒకటి ఉంది. అఘమర్షణం అంటే, అఘం అంటే పాపం, మర్షణం అంటే పోగొట్టేటటువంటిది అని దానికి అర్థం అన్నమాట. చూడండి, మనకి కేవలం శారీరకమైనటువంటి పాపాలే కాకుండా మానసికమైనటువంటి పాపాలు ఉంటాయి కదా. అసలు మనస్సే ప్రధానం, దానివల్లనే కదా మనం ప్రవర్తించేది. మనస్సు సంకల్పిస్తూ ఉంటుంది, ఇంద్రియాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలు కొన్ని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కొన్ని కర్మేంద్రియాలు ఉన్నాయి. జ్ఞానేంద్రియాలలో చక్షురేంద్రియం, శ్రోత్రేంద్రియం రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ఎందుకంటే ప్రతిదాన్ని మనం చక్షురేంద్రియం ద్వారా చూస్తూ ఉంటాం. తద్వారా తెలుసుకుని మనం ఆ విజ్ఞానాన్ని, ఆ స్వరూపాన్ని అంతటినీ కూడా మనస్సులో పెట్టుకుంటూ ఉంటాం. అలాగా మనస్సుతో ఆలోచిస్తూ ఉంటాం, సంకల్పం చేస్తూ ఉంటాం. అసలు సంకల్పం చేయిందే అసలు స్నానమే లేదు. అందువలన సంకల్పం పూర్వకంగానే స్నానం అనేటటువంటిది లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. చూడండి, చాలా చోట్ల నది దగ్గరికి వెడితే అక్కడ బ్రాహ్మణులు చాలామంది సంకల్పం చేయిస్తూ ఉంటారు. వాళ్ళు సంకల్పం చేసుకుని, నేను నాకుండేటటువంటి ప్రాచీన కాలం నుంచి ఎంతో కాలంగా మమ ఉపాత్త దురితక్షయ ద్వారా అని ఒక మాట అంటారు అక్కడ. నేను ఎంతో కాలంగా ఆచరించినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో వాట్లను అన్నిటినీ కూడాను ఇప్పుడు ఈ స్నానం ద్వారా పరిపూర్ణంగా పోగొట్టుకోవడం కోసమని నేను ఇక్కడికి నదీ దగ్గరికి సమీపించాను నేను అని ఇలాంటి భావాలన్నీ కూడాను ఆ సంకల్పంలో వాళ్ళు చెబుతారు. అవన్నీ వీళ్ళు అంటారు. ఆ సంకల్పం కూడా సామాన్యంగా లేదు, వాళ్ళు చాలాసేపు చెబుతారు. అంటే ఎన్నెన్ని పాపాలో రహస్యకృత పాపానాం ఏదో
బహిర్గత పాపాలని, రహస్యంగా చేసిన పాపాలని, ఇలాంటివన్నీ చాలా చాలా పేర్లు చెప్తారు వాళ్ళు. ఈ పాపాలను అన్నిటి కూడాను పరిహారం ఏమిటి అంటే ఈ నదీ స్నానం, అలాగే ఏదో జలాశయం, గొప్ప గొప్ప సరస్సులు ఉంటాయి చూడండి, మానస సరోవరం కానీ అలాంటివి ఇంకా చాలా సరస్సులు ఉంటాయి, బిందు సరస్సు అని, ఇలాంటివి పురాణాల్లో చాలా సరస్సుల గురించి చెబుతూ ఉంటారు. వాట్లల్లో స్నానం చేయటం వలన పరిపూర్ణంగా పాపాలన్నిటి కూడాను పోగొట్టుకుంటున్నాను నేను అనే భావం ఆ స్నానం వల్ల మనకు కనపడుతోందండి. దీంట్లో మరొక విషయం ఏంటంటే కృష్ణ యజుర్వేదంలో చూసినట్లయితే అది దూర్వా అని మనం గరికి అంటాం, దాన్నే తీసుకోమంది, చేతిలో పెట్టుకోమంది. అట్లాగే మృత్తు మట్టి దాన్ని కూడా తీసుకుని చేతిలో పెట్టుకోమంది. ఈ రెండింటినీ కొన్ని మంత్రాలతో అభిమంత్రణ చేయమని చెబుతుందండి. ఆ అభిమంత్రణ చేసిన తరువాత ఆ దూర్వా, ఈ మృత్తు ఇదంతా కూడా శిరస్సు మీద, శరీరానికి అంతటా కూడా పూసుకుని ఆ తర్వాత వాడు స్నానం చేయాలని మృత్తికా స్నానాలు అని కూడా లోకంలో ప్రతీతి ఉంది. ఇప్పుడు చాలామంది చూడండి ఏదో వ్రతాలు నోములు చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ముందు మృత్తికా స్నానాలు చేయాలని, నదీ స్నానాలు చేయాలని ఆ సమీపంలో ఉండేటువంటి కృష్ణ కానీ, గోదావరి కానీ, గంగ కానీ, ఏ ప్రాంతంలో ఏ నది దగ్గరగా ఉంటే ఆ నదీ స్నానానికి వెడుతూ ఉండటం. ఆ తర్వాత నదీ స్నానం అయిన తర్వాతే వారు అనుకున్నటువంటి ఏదో చండీ యాగమో లేకపోతే రుద్రయాగమో ఏదో వాళ్ళు అనుకుంటారుగా, ఆ యాగాలు చేయడానికి పూనుకోవటం ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. అక్కడ అంటుంది ఆ దూర్వాన్ని తీసుకుని దాని గురించినటువంటి వర్ణన, దాని యొక్క స్వస్వరూపాన్ని నిరూపిస్తూ ఈ మంత్రం చెబుతుంది చూడండి. సహస్రపరమా దేవి శతమూల శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదుస్వ ప్రణాశిని అని అందండి. ఆశ్చర్యకరమైనటువంటి విషయం. దూర్వా అంటే ఏమిటి? గరికి అని దానికి అర్థం. వాకిట్లో అన్ని చోట్ల మనకు కనపడుతూనే ఉంటుంది. గరికంటే మనం ప్రధానంగా వినాయక చవితి నాడు ఎక్కువగా గరికని తీసుకొస్తూ ఉంటాం. ఆ గరిక వినాయకుడికి చాలా ప్రీతికరమని దాని చేత పూజ చేయడం అనేది, ఇంకా ఇతరత్ర కూడా ఏదైనా గణపతి పూజ అవసరం ఏర్పడ్డప్పుడల్లా కూడా ఆ గరికతో పూజ చేయడం అనేది మన దేశంలో పురోహితులు చెబుతూ ఉంటారు. అలాగా అందరూ కూడా ఆచరిస్తూ ఉంటారు. కానీ అది చాలా తేలిక బయట దొరుకుతుంది, దీనికోసం ఖర్చు కూడా ఏం లేదు. కానీ దాని విలువ మనకు తెలియదు. వేదాల్లో దాని విలువని గురించి మాట్లాడుతూ ఈ మంత్రం ఉంటుంది చూడండి. సహస్రపరమా దేవి, ఆ గరికని గురించి అది దేవి అని ప్రకాశిస్తూ ఉండేటువంటి ఒకనొక దేవీ స్వరూపంగా దాన్ని భావిస్తుందండి. మనం అలా భావించాలి. మనం దేవుళ్ళ దగ్గరికి వెళ్ళి అది శిలారూపంగా ఉన్నప్పటికీ కూడా ఆయన వెంకటేశ్వర స్వామిని, లేకపోతే శ్రీరామచంద్రుడని, కృష్ణ పరమాత్మని, శివుడని ఇలాంటి భావనతో మనం ఆ ఆలయాల్లోకి ప్రవేశించి ఆ లింగం మీద, ఆ మూర్తి విశేషం మీద ఈ భావనలని కూడా చేస్తూ మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అట్లా వృక్షాలు, అనేక విలువైనటువంటి వృక్షాలు, మనం రావి చెట్టు ఉందనుకోండి, దానికి ప్రదక్షిణాలు చేస్తారు. అది బ్రహ్మరూపమని, విష్ణు రూపమని ఇదంతా కూడా చెబుతూ ఉంటారు. అలాంటివి చాలా ఉన్నాయండి. తులసి ఉంది అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం అంటారు దాన్ని. ఇలాంటివన్నీ కూడాను వృక్షాలు కూడా అలా గొప్ప గొప్ప దైవ వృక్షాలన్నీ కూడా ఉన్నాయి. అటువంటి వాటిలో ఈ గరికెను గురించినటువంటి మంత్రార్థ విచారణ చూసినట్టయితే, ఓ దేవి నువ్వు సహస్రపరమ అన్నాడండి. అంటే లోకంలో పవిత్రింపచేసేటటువంటివి చాలా ఉన్నాయి, వాటి అన్నింటికంటే కూడాను నువ్వే గొప్ప పవిత్రింపచేసేదానివి అని అన్నాడు. అంటే లోకంలో పవిత్రింపచేసేవి ఎన్ని ఉన్నాయనుకున్నారు? సహజంగా ప్రోక్షణ చేసుకుంటాం మనం నీళ్లు, ఉదకమే చాలా పవిత్రమైనటువంటిదండి. అలాగే అగ్ని, ఒక మంత్రం చెబుతుంది, అగ్నిశుచి వ్రతతమశుచిర్విప్రశుచి కవి శుచిరోచత ఆహుత అని అంటుందండి. అగ్ని పవిత్రింపజేస్తాడు, అత్యంత పవిత్రుడైన ఆయన ద్వారా మనం కూడా ఆయన సేవ చేయటం వల్ల మనం కూడా పవిత్రులవుతాం అని ఆ మంత్రంలో అగ్నిని గురించినటువంటి విచారణ. అలాగే బ్రాహ్మడు, అతను కూడా పవిత్రుడని, అతనికి మనం నమస్కారాలు చేయటం, వారి ఆశీర్వచనాలు తీసుకుండటం, ఇలాంటివన్నీ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. అట్లాగా ధేనువు, గోవులు,
అట్లాంటివన్నీ చాలా లోకంలో ఉన్నాయండి. కానీ ఈ రకంగా పవిత్రింపచేసేటటువంటి ఏ ద్రవ్యాలు ప్రపంచంలో వస్తువులు, మనుష్యులు, చెట్లు, లేకపోతే పశువులు, మనుషులు ఉన్నారో వాళ్ళందరిలో కల్లా నువ్వు చాలా గొప్పదానివి అని ఆ దూర్వా అనే గరికని గురించినటువంటి వర్ణన, దాని గురించినటువంటి దాని మహిమను గురించి ఈ మంత్రం ఇలా చెబుతోందండి. అంటుంది, సహస్రపరమా దేవి శతమూల శతాంకుర. అది శతమూల శత అంకుర అని అంటుందండి. దానికి మూలాలు చూడండి, మీరు బాగా పరిశీలించి చూసినట్లయితే ఒకచోట పుడుతుంది. అది పుట్టి క్రమక్రమంగా కణుపులోంచి అలా వెళుతూ పాకుతుంది. ఒక లతలాగా నేల మీదే అలా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. మనం ఒకచోట దాన్ని పట్టుకొని లాగామనుకోండి, మొత్తం అదంతా తీగంతా మన చేతిలోకి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు దాని నిండా ఒక్కొక్క చిన్న అరంగుళానికి మార్గంలో అటువంటి చోట కణుపుల్లాగా ఉంటాయి. కింద బూళ్ళని వేళ్ళు కనపడుతూ ఉంటాయి మనకి. మళ్ళీ ఆ వేళ్లతో భూమిలో పాతుకుపోతూ ఉంటుంది. అట్లా క్రమక్రమంగా ఆ భూమిని చాలా చోట్ల విస్తరిస్తూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని ఈ మంత్రం ఏం చెబుతోందంటే, శతమూల, నువ్వు నూరంది కానీ ఎక్కువగా చాలా వేళ్ళు నీకు ఉంటుంటాయమ్మా. ఆ వేళ్లతో నువ్వు భూమి అంతా కూడా వ్యాపించి ఉంటావు కదా. అలాగే శత అంకుర అని కూడా ఓ మాట ఉంది. అంటే ఆ తర్వాత దాంట్లోంచి ఆ కణుపు దగ్గర నుంచి ఒక అంకురం బయలుదేరుతూ ఉంటుంది. అది క్రమక్రమంగా పెద్దదవుతూ ఉంటుంది. మనం ఆ పైన ఉన్నటువంటి అంకురాలను కోసి తెచ్చుకుంటూ ఉంటాం. లేదు ఒకప్పుడు లతారూపంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భూమినంతటినీ కూడాను అలా తిరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి దాన్ని కూడా మనం తెచ్చుకుంటాం. దీనంతటినీ కూడాను ఎంతో పవిత్రమైన దానిగాను, చాలా గొప్పదిగాను ఈ మంత్రం ఈ దూర్వాని గురించినటువంటి వర్ణన చేస్తోందండి. పైగా అంటుంది, సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని అని అంటుందండి. దూర్వా అంటే పాపాలని పోగొట్టేది కాబట్టి దూర్వా అని దానికి పేరుట. అది గణపతికి మనం ఇస్తాం. తర్వాత దాన్ని ప్రసాదంగా శిరస్సు యందు కూడా ఉంచుకుంటాం మనం. అది ఇంకేం చేస్తుంది అంటే దుస్వప్ననాశిని అని ఒక మాట మాట్లాడిందండి ఆ మంత్రం అక్కడ. అంటే మనకి ఏదైనా దుస్వప్నాలు వచ్చాయనుకోండి రాత్రి, ఆ దుస్వప్నానికి పరిహారం చేసుకోవాలి. సహజంగా సుస్వప్నం, మంచి స్వప్నాలు వచ్చాయనుకోండి, అది చాలా గొప్ప విషయం. ముందు భవిష్యత్తులో మనకేదో శుభం జరుగుతుంది అని ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. మనకి ఏదైనా దుస్వప్నాలు వచ్చినాయనుకోండి, వాటిని అన్నిటినీ కూడాను ఈ దూర్వా, ఆ తర్వాత మనం లేచి ఆ దూర్వా తీసుకుని భగవంతుడికి అర్పించి పూజ చేసినట్లయితే మనకి దుస్వప్నం వల్ల వచ్చిన దుష్ఫలం అంటే మరొక విషయం కూడాను కొంతమందికి శాస్త్రాల్లో కనపడుతూ ఉంటాయి. ఏదైనా ఆయుర్భాగ్యం తగ్గిపోయి మరణకాలం ఆసన్నమైనప్పుడు వాడికి కొన్ని రకాల దుస్వప్నాలు వస్తూ ఉంటాయిటండి. అంటే ఒక దుస్వప్నం వలన ఈ పైన వీడు 6 మాసాలు బతుకుతాడు, ఈ దుస్వప్నం వలన ఇతను ఇంకా 3 మాసాల కంటే బతకడు అని అంటూ ఒక నిర్ణయాలు కూడా రాశారు వాళ్ళు. అంటే దుస్వప్నం చాలా ప్రమాదకరమైనటువంటిది అని దానికి అర్థం అనమాట. అదే మనకు సుస్వప్నం వచ్చిందనుకోండి, మన భవిష్యత్తు చాలా బాగుంటుంది అని మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ మంత్రంతో దూర్వని అందుకే గరికని అభిమంత్రణ చేసి శిరస్సు యందు ఉంచి స్నానం చెయ్యాలి అని ఈ మంత్రం చెబుతోందండి. మనకి పాపాలను కూడా పోగొడుతుంది, పాపం ద్వారా ఏర్పడినటువంటి దుస్వప్నాలని పోగొడుతుంది, ఆ దుస్వప్నం వల్ల వచ్చే అనర్థం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొడుతుంది అని ఎన్నో విశేషాలన్నీ కూడాను ఈ మంత్రంలో ఈ ఆ గరికని గురించినటువంటిది అది మనకి స్నానానికి ప్రకృతంలో ఉపయోగించుకోవడం కోసమై అభిమంత్రణ చేస్తున్నాడు. ఈ మంత్రంతో ఎడం చేతిలో పెట్టుకున్నాడు, కుడి చేత్తో దాన్ని తాకుతున్నాడు. ఈ మంత్రం చెబుతున్నాడు, సహస్రపరమా దేవి శతమూల శతాంకుర సర్వగం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. ఈ దూర్వా దుస్వప్ననాశిని సమస్తమైనటువంటి పాపాల వల్ల వచ్చినటువంటి దుస్వప్నాలు అన్నిటిని కూడాను పరిపూర్ణంగా పోగొడుతుంది. అటువంటిది అని ఈ మంత్రంలో చెప్పాడండి. తర్వాత మంత్రం మాట్లాడుతూ ఉంటుంది, కాండాత్ ప్రరోహంతి పరుషః పరి ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ అని అంటుందండి. ఆ మంత్రంలో ఓ దేవి, ఓ దూర్వా అనేటటువంటి ఒక దేవి, నువ్వు
ఆ కాండం అన్నారు, అంటే ఆ సంధి అన్నమాట. ఒక సంధి నుంచి ఒక సంధిలోకి ఆ మధ్యలో అనేక రకములైనటువంటి కింద భూలోకి వెళ్ళేటటువంటి వేళ్ళు, చాలా వేళ్ళు లోపలికి పెడుతున్నాయి కదా. కాండాత్ ప్రరోహంతి. ఆ పైన ఒక్కొక్క చిన్న మొలకలాగా నువ్వు పైన అంకురాలతో పైకి అలా వస్తున్నావు కదా, అది ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటావు కదా దానివలన అనంటూ ఈ రకమైనటువంటి భాషణంతా కూడా దాంట్లో మనకు కనపడుతోంది. సహజంగా మనం చూడండి, ఇప్పుడు అసలు గణపతి పూజ చేస్తూ ఉంటాం. ఆ గణపతికి ఇంత పశువుతో ఉండ చేసి ఆయన గణపతి అని పూజిస్తూ ఉంటాం మనం. ఇక వినాయక చవితి వచ్చిందనుకోండి, మట్టితో గణపతిని చేస్తారు, అదే గణపతి అని దాన్ని మనం భావిస్తూ ఉంటాం. అలాగే రాయ పెట్టి దేవుడిని పెడుతూ ఉంటాం. అంటే మనకి ఇవన్నీ కూడాను ముఖ్యం కాదు, ప్రధానమైనటువంటిది భావన చాలా ముఖ్యం అన్నమాట. మనం ఎవరిని ఎక్కడ ఏ భావన చేస్తే ఆ స్వరూపం ఆ రకంగా మారుతుంది అని శాస్త్రాలు కనపడుతున్నాయి కనుక అక్కడ నువ్వు ఏం పెట్టావు అనేటటువంటి విషయం కాదు, నీ మనస్సులో భావన ఎలా ఉంది, ఏ రకమైనటువంటి భావనతో నువ్వు పూజించాలి, నీ మనస్సులో ఏ రకంగా ధ్యానించాలి, అది ప్రధానంగా మనం తెలుసుకోవాల్సినటువంటి పని అన్నమాట. అందువలన ఈ రకంగా నిన్ను ఎవరైతే ధ్యానం చేస్తూ ఉంటారో, ఏవానో దూర్భే ప్రతను సహస్రేణ శతేన చ, నువ్వు ఇతోధికంగా అంటే శతసంఖ్యాకంగా సహస్ర సంఖ్యాకంగా నువ్వు వృద్ధి చెందవలసిందిగా కోరుతున్నాను. నువ్వు ఏ రకంగా వృద్ధి పొందుతున్నావో అలాగే నిన్ను దేవతకి అర్పించి గౌరవించి పూజించినటువంటి నేను కూడా ఎక్కువగా ఈ లోకంలో పుత్రపౌత్రాభివృద్ధితో నేను వృద్ధి చెందుతానమ్మా అని అంటున్నాడు. అంటే నిజంగా అది చాలా ఒక చిన్న మొలకలతో చాలా చోట్ల కణుపులతో అది వృద్ధి చెంది బాగా విస్తరించి ఉంటుందండి. అలాగే మనం కూడా మన గృహస్థాశ్రమంలో మనం ఉంటున్నాము అంటే మనకి ఇళ్ళు వాకిళ్ళు, అలాగే పిల్లలు, అలాగే ఇంకా ధనము ధాన్యము వగైరా ఇలాంటి వాటితో అభివృద్ధిని చెంది మనం కూడాను ఇతోభివృద్ధి అంటాం మనం దానికోసం అని. అందువలన ఎంతో అభివృద్ధిని చెందే అవకాశం మాకు లభింపచేయవలసిందిగా నేను కోరుతున్నాం అని ఈ రకమైనటువంటి ప్రార్థన అంతా దీంట్లో చేస్తున్నాడండి. సహజంగా మానవలోకంలో అందరూ కోరేటటువంటిది ఇదే కదండి. మనం దేవతలను ఆరాధిస్తున్నాము అంటే వారి అనుగ్రహం చేత మేము మా ఇంట్లో మేమందరం కూడాను సుఖశాంతులతో, ఆనందంతో, ధనధాన్యాదులతో, ఆయుర్భాగ్యాలతో వృద్ధి చెందాలి, చాలా కాలం చిరంజీవించాలి అని కదా మన ప్రార్థనలన్నీ కూడాను లోకంలో కనపడుతున్నాయి. దానికి ఈ దూర్వ చాలా ముఖ్యంగా మనకు కనపడుతోంది. అంటే ఏమండి, ఇప్పుడు మనం దేవతలను కూడా మనం ప్రార్థిస్తున్నాం, శివాలయానికి వెడుతున్నాం, రామాలయానికి వెడుతున్నాం, మరి అక్కడ కూడా ప్రార్థిస్తున్నాం కదా, మరి గరికని గురించి ఇంత గొప్పగా చెబుతుంది ఏమిటబ్బా ఈ మంత్రం అని మనకు ఒక అనుమానం సహజం. అంటే మనం సొంతంగా చెప్పింది ఏం కాదు కదండి, మంత్రాలు కదా. వేదాలలో నారాయణోపనిషత్తు అనే ఉపనిషత్తు, ఆ ఉపనిషత్తులో ఇది ఒక మంత్రము, ఆ మంత్రార్థం ఇలా మనకు కనపడుతోంది. దానిపైన విద్యారణ్య స్వామి దానికి భాష్యం ఇలా రాశారు. దానికి మనం చేసేదేం లేదు కదా, అది తప్పంటానికి మనకు అధికారం ఏం లేదు కదా. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, నువ్వు ఆ శివాలయంలో శివుణ్ణి ఆ రకంగా నువ్వు భావించు, ఆయన అలాగే ఉంటాడు. కానీ ఇక్కడ చిత్రమైన విషయం ఏంటంటే, అది ఇంతగా మొలిచి బారుగా పెరిగి నేల మీదే పాకుతూ అనేక వేళ్లతో నేలలో అది బాగా దృఢమైనటువంటి స్థితిని పొంది అంకురాలతో మళ్ళీ కణుపు దగ్గర కూడా అంకురాలని ఏర్పరచుకుంటూ ఎంతో విశాలంగా విస్తృతంగా లతరూపంగా అది ప్రసరిస్తోందండి. దీన్ని బట్టి చూస్తే ఏవానో దూర్వే అని అంటం చేత అమ్మా ఈ రకంగానే నువ్వు ఏ రకంగా విస్తృతంగా అనేక చెల్వలతో పల్వలతో అనేక చిగురుటాకులతో అనేక మొలకలతో అనేక వేళ్లతో నాటుకుపోయి విస్తరించి ఎంత గొప్పగా ప్రసరిస్తున్నావో అలాగే నేను కూడా నా కుటుంబంలో ఈ లోకంలో ఈ భూలోకంలో ఎంతో విశాలమైనటువంటి సౌభాగ్యాలను అనుభవిస్తూ పితృపుత్రాభివృద్ధితో పొంది నేను ఉండాలి అని చెప్పడంలో ఎక్కువగా మనకి దీంట్లో ఈ లతగా అనేక కణుపులతో ప్రసరించి ఉండటం అనేటటువంటిది మనకు బాగా దృష్టాంతానికి పనికొస్తోంది అని మనం ఈ విచారణ చేయగా మనకు తెలుస్తోందన్నమాట. ఇతర దేవతల దగ్గర కూడా మనం చేస్తూ ఉంటాం,
కానీ దీనికి ఉండేటువంటి గొప్పతనం చూసినట్టయితే ఆశ్చర్యకరంగా ఉంది అనే విషయాన్ని వ్యాఖ్యాతలందరూ కూడా మనకు అందిస్తున్నారు. మంత్రం కూడా అలాగే చెబుతోంది. కాండాత్ కాండాత్ ప్రరోహంతి పరుషః పరుషః పరి. ఒక్కొక్క పరుషం, పరుగు అంటే సంధి అనమాట, సంధి చోటు. ఆ చోట్లల్లా కూడా బయటకు వస్తోంది చిన్న చిన్న మొక్కలతో అనమాట. ఏవానో దూర్వే ప్రతను. ఈ రకంగానే నువ్వు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నావో ప్రతను సహస్రేణ శతేన చ, అలాగే వేల కొలది అభివృద్ధులతో, ధనధాన్యాదులతో, పుత్రపౌత్రాదులతో నేను కూడా అభివృద్ధి చెందాలమ్మా అని మన సాధనకి చాలా ముఖ్యమైనటువంటిదిగా ఈ దూర్వను మనం తీసుకోవాలండి. ఈ గరికని గురించినటువంటి వర్ణన వేదాల్లో మనకి ఇలా కనపడుతోంది. దీనికి తగ్గట్టుగానే మనకి గణపతి పూజ, దాని విషయంలో 1 పత్ర పూజ అని చేస్తూ ఉంటాం. అన్నింటికంటే కూడాను ఈ గరికకి చాలా ప్రాముఖ్యం ఉందని దాంతోనే పూజ చేస్తారు. ఒకవేళ మిగిలినవి దొరికినా దొరక్కపోయినా గరిక ఉంటే చాలండి, గణపతి పూజ అయిపోవడానికి బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకోండి. దానికి ఆయన చాలా సంతోషిస్తాడట. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క పుష్పం అని లోకంలో శాస్త్రాల్లో నిర్ణయాలు ఉన్నాయి. చూడండి, మనకి శివుడికి చాలా మల్లెపూలు కానీ తెల్లటి పూలు అనమాట, అలాంటివన్నీ కూడాను ఆయనకి ప్రీతికరమని సహజంగా మల్లెపూలతో ఆయన్ని పూజ చేస్తూ ఉంటారు. అలాగా దుర్గామ్మవారు కానీ ఇలా అమ్మవార్లకి ఎర్రగా ఉండేటటువంటి పూలు పూజ చేస్తూ ఉంటారు. ఇలా సహజంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క రకమైనటువంటి పుష్పాలు, వాటి యొక్క ప్రత్యేకత ఇదంతా కూడా మనం పురాణాల్లో వింటున్నాం, అలాగే రోజు ఆచరణ చేస్తూనే ఉన్నాం. కానీ మన గణపతికి మాత్రం ఏమిటి అంటే ఈ దూర్వే, ఈ గరికే ఆయనకి చాలా ముఖ్యమైనదనమాట. దాంతో ఆయన్ని పూజ చేస్తాం. చాలా తేలికైనటువంటి పూజ అనుకోండి, ఖర్చు ఏం లేదు. ఇంకా ఏదైనా నువ్వు మల్లెపూలు బజార్ నుంచి కొనుక్కురావాలి. ఈ గరిక ఏముంది, ప్రతి వాకిట్లోనూ కనపడుతుందండి. అది ఎవరు కూడా నువ్వు ఎందుకో తీసుకెడుతున్నావు అని కూడా అడగరు. చాలా బాగుంది, మంచిదే, తీసుకెళ్ళమని కూడా చెబుతారు వాళ్ళు. కాబట్టి అలాంటి దాన్ని మనం ఈ రోజున స్నానం దగ్గర దాన్ని అభిమంత్రణ చేసి నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయాలి అని స్నాన మంత్రాల్లో ప్రధానమైనటువంటిది మృత్తు మట్టి, ప్రధానమైనటువంటిది గరిక. ఈ రెండింటినీ కూడాను కలిపి చేతిలో పెట్టుకుని అభిమంత్రణ చేయమని చెబుతోంది శాస్త్రం. దానికే ఈ మంత్రం అంతా కూడా ఈ వర్ణన చేసింది. ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ. తర్వాత మంత్రం మాట్లాడుతూ ఉంటుంది. యా శతేన ప్రతనూసి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషావయం అని అంటోందండి. ఆ గరికని గురించి మాట్లాడుతూ కూడాను అంటుంది, దీంతో హోమం కూడా చేస్తారండి. ఆ గణపతి పూజ, గణపతి హోమం అని చాలా చోట్ల జరుగుతుంటాయి, మీరు వినే ఉంటారు. లక్ష్మీ గణపతి హోమాలు, గణపతి హోమాలన్నీ చేస్తూ ఉంటారండి. ఆ గణపతి హోమం దగ్గర ప్రధానంగా గరికే పట్టుకొస్తారు. ఆ గరికతోనే హోమం చేస్తారండి. ఆ మాటే మాట్లాడుతోంది ఈ మంత్రం కూడాను. యా శతేన ప్రతనోసి సహస్రేణ విరోహసి. నువ్వు శతసంఖ్యాకమైనటువంటి మూలాలంటే వేళ్ళు అన్నమాట, దానికి అర్థం. వేళ్లతో భూమిలో పాతుకుని కింద ఉంటూ ఉంటావు కదా, అలాగా సహస్ర సంఖ్యాకములైనటువంటి చిగుళ్లతో అంటే అంకురాలతో మొలుస్తూ పైకి వృద్ధి పొందుతూ ఉంటావు కదా అమ్మా, అలాంటి దానివి కదా నీవు. అందువల్లనే నేను ప్రార్థిస్తున్నా, మేము కూడా సుప్రతిష్ఠితులమై ఈ భూలోకంలో చిరకాలమై ఈ లోకంలో మనం ఉండటానికి నిన్ను గౌరవించినట్టయితే నువ్వే రకంగా వేళ్లతో భూమిలో పాతుకుని స్థిరంగా ఉంటావో, నేను కూడా ఈ భూలోకంలో స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందమ్మా. నిన్ను కనుక తీసుకుని ఆ గణపతికి కనుక అర్చించినట్టయితే, లేదు అగ్నిదేవుడికి ఆహుతిగా హోమం చేసినట్లయితే నాకు కూడా అలాంటి స్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నా అని ప్రార్థించుకుంటున్నాడు. ఆ ప్రార్థన మనకు నేర్పుతోంది ఈ మంత్రం అన్నమాట. యా శతేన ప్రతనోసి సహస్రేణ విరోహసి. తర్వాత మాట్లాడుతూ ఇంకో మాట, సహస్రేణ విరోహసి అన్నాడండి. అంటే వేల సంఖ్యలో వృద్ధి పొందుతూ ఉంటావు, చిన్న చిన్న అంకురాలతో మధ్యలో అలా కడుపుల మధ్యలో అలా వృద్ధి పొందుతూ ఉంటావు. నేను కూడా ఈ భూలోకంలో అనేక రకములైనటువంటి ధనధాన్యాదులతో కానీ, పుత్రపౌత్రాదులతో కానీ, ఐశ్వర్యంతో, ఇంకా ఆయుర్భాగ్యంతో నేను వృద్ధి పొందాలమ్మా అని ఈ రకమైనటువంటి ప్రార్థన అన్నమాట. అంటే నువ్వు ఈ రకంగా ప్రార్థించు అని మనకు ప్రార్థన కూడా నేర్పుతోంది ఈ మంత్రం. యాశతేన ప్రతనోసి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే.
అని అంటూ ఇంకొక మాట కూడా మాట్లాడింది ఈ మంత్రం. ఇష్టకే అని ఒక మాట. ఇష్టకే అంటే సహజంగా సంస్కృత భాషలో ఇష్టకలు అంటే రాయితో తయారు చేసినటువంటి ఇటుకల్ని ఇష్టక అంటారు. ఇటుక మనం గోడ కట్టుకుంటూ ఉంటాం చూడండి, దానికి ఇటుక అని తెలుగులో మాట్లాడతాం మనం, అది ఇష్టక అని సంస్కృతంలో అంటారు. కానీ ఈ దూర్వ దగ్గర ఇష్టకే అని ప్రయోగం ఉందండి వేదంలో. అదేమిటండి, ఇది దూర్వ కదా, ఇది గరికి కదా, ఇదేమి ఇటక కాదు కదా, అలాంటప్పుడు దీన్ని ఇలాగా సంబోధించింది ఏమిటి అని ఒకనొక అనుమానం. కానీ భాష్యకారుడు అక్కడ ఏం రాస్తారంటే, ఇష్టై మంత్రై కై శబ్దతే గీయతే ఇది ఇష్టక అని అర్థం రాశారు ఆయన. అంటే ఇష్టమైనటువంటి మంత్రముల చేత నువ్వు స్తోత్రం చేయబడుతూ ఉంటావు కాబట్టి అందుకోసం నీకు ఇష్టక అని పేరు వచ్చింది అని అర్థం రాశారు ఆయన. అంటే మనం ఎన్నో మంత్రాలతో చెబుతున్నాం చూడండి. ఇప్పటికే 3 మంత్రాలు. మొదటి మంత్రంతో సహస్రభరమా దేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్రణాశని కాండాత్ కాండాత్ ప్రడోహంతి పరుషః పరి ఏవానో దూర్భే ప్రతను సహస్రేణ శతేన చ యా శతేన ప్రతనూషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విధేమ హవిషా వయం అని ఈ రకంగా 3 మంత్రాలు. ఈ 3 మంత్రాలతో అభిమంత్రణ చేసి మనం స్నానానికి పూనుకుంటున్నాం. తర్వాత మృత్తికా స్నానం అని, ఇప్పుడు మనకు దుర్వాతో స్నానం, తర్వాత మృత్తికతో స్నానం అనమాట. ఆ మృత్తికా స్నానాన్ని గురించినటువంటి మంత్రాలు, దాని వివరణ, ఆ మంత్రార్థంలో ఉండే రహస్యం అవన్నీ కూడాను రాబోయేటటువంటి ఎపిసోడ్లో మనం విచారిద్దాం. ఇంతతో స్వస్తి.